రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కూడా అదే దారిని అనుసరించిన తర్వాత టీమిండియాకు కాబోయే కెప్టెన్ ఎవరని ఈ ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యింది. లాస్ట్కి ఎవరిని కెప్టెన్గా నియమించాలో టీమిండియా మేనేజ్మెంట్లో ఒక రకమైన సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కెప్టెన్ ఎవరు అవుతారనేది అందరిలో ఈ ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. బూమ్రానే కాబోయే కెప్టెన్గా ఉంటాడని అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే బూమ్రా ఇప్పుడు కెప్టెన్సీ రేసీ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎందుకు అంటే గతంలో రోహిత్ శర్మ లేనప్పుడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో లేటెస్ట్గా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సిరీస్లో బూమ్రా కెప్టెన్సీ వహించాడని చెప్పొచ్చు. లాస్ట్కి సిడ్నీ టెస్ట్లో కూడా అతనే కెప్టెన్సీగా ఉండడం, ఆ మ్యాచ్లకు నాయకత్వం వహించడం, తీవ్ర వెన్నునొప్పితో అతడు మధ్యలోనే గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. విపరీతమైన వర్క్ లోడ్, వేధిస్తున్నటువంటి గాయాలు, ఇటువంటి గాయాలతో బూమ్రా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తూ ఉంది. కేవలం బౌలర్గా మాత్రమే కొనసాగుతానని అతను స్పష్టంగా బీసీసీఐకి తెలిపినట్లు తెలుస్తోంది. బూమ్రా ఇప్పుడు తప్పుకున్నటువంటి టైంలో టీమిండియాకు కాబోయే కెప్టెన్ ఇక శుభ్మన్ గిల్కి లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. దీనిని నిజం చేసే విధంగా బీసీసీఐ పెద్దలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే ప్రస్తుతం గిల్ వన్డే టెస్టు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్లలో సత్తా చూపించేటువంటి టాలెంట్తో ఉన్నాడు. అందుకే అతని వైపే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్లోనూ గుజరాత్ టీంని కెప్టెన్గా వహిస్తూ ఉన్నాడు గిల్. ఇక అదే జోరు టెస్ట్ ఫార్మాట్లోనూ కొనసాగిస్తాడని బీసీసీఐ పెద్దలు అతనిపైన బాగానే నమ్మకం పెట్టుకున్నారు. గిల్ను కెప్టెన్ చేసిన తర్వాత రిషబ్ పంత్ని వైస్ కెప్టెన్ చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తూ ఉన్నారు. రిషబ్ పంత్ టెస్టులలో సరైన పర్ఫార్మెన్స్ చూపించగలడని బీసీసీఐ పెద్దలు బాగానే నమ్ముతూ ఉన్నారు. వాస్తవానికి కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కన్నా ముందు అతని వైపే మొగ్గు చూపడానికి ఇష్టపడినప్పటికీ అతడు బ్యాటింగ్ పైనే ఎక్కువ దృష్టి సాధించాలని ఎక్కువగా అతనిపైన మొగ్గు చూపించలేకపోయారు. పంత్ని వైస్ కెప్టెన్ లిస్టులో తీసుకున్నారు. మొత్తంగా చూస్తే టెస్టు టీంలోకి యంగ్ ప్లేయర్లను ఎక్కించేందుకు బీసీసీఐ పెద్దలు తెగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యంగ్ ప్లేయర్లకు చాలానే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ నుంచి రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శాశ్వతంగానే దూరం అయ్యారు. సీనియర్ ప్లేయర్లు బూమ్రా, రవీంద్ర జడేజాలు మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. ఇక మిగతా ప్లేయర్లందరూ యంగ్ ప్లేయర్లు ఉండడమే విశేషం. అయితే సీనియర్ ప్లేయర్లు కనుక తప్పుకుంటే మరింతమంది యువ ప్లేయర్లకు అవకాశాలు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.